హల్లెలూయా. దేవుని నామమున వందనాలు. హాస్టల్లో వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే చాలా ఇప్పుడు కూడా తెలుసుకుంటాను, చాలా భయం వేస్తుంది. నేను 10 స్నానం చేసాను. స్నానం చేస్తే గోధుమ కాస్త వచ్చేసింది బాత్రూమ్ కాడ. అంటే స్నానం చేసి బయటకు వచ్చి బట్టలు గోడ కూడా ఉంది, దాని గంపలోని నేను బట్టలు వేసుకుంటే గోధుమ కాస్త కాలు కడే ఉంది. అది చూడంగానే చాలా నాకు అసలు కంఫర్ట్ అసలు అది. కానీ దేవుడు నాకు కనిపించేటట్టు చేశాడు. అది తెలిసినప్పుడు దూరంగా వెళ్ళిపోయాను, బట్టలు విసిరేసాను. అయ్యా ఆయన పడుతున్నాడు, అయ్యా మరి పావు వచ్చిందంటే అయ్యా బొగ్గపోయేదే వదిలే పాట వెళ్ళిపోతున్నాడు, లేదా ఈ పెద్ద తోనే రాయ ఈ చెప్పులకి కోడి గుడి కింద ఊరిపోయింది రాయ అంటే బయటకు వచ్చాడు. బయటకు వస్తే మా మేనకోడలో కూరగాయలు తీసుకొచ్చాము కంటే. అయితే అలా ఆయనను అలా నాన్నగారు కూడా బయటకు తీసుకుంటే అలా కర్రచ్చి ఉంచి చూస్తున్నారు, కానీ అది కొట్టలేకపోతున్నారు. మా ఆయన కూడా కొట్టలేక అలా చూస్తున్నారు. అంటే మా మైండ్లోని మా ఎదురుతో అబ్బాయి, ఆ అబ్బాయి బాగా పాము చంపుతాడు. ఆ అబ్బాయి మా మైండ్లోకి వచ్చి బట్టి ఆ అబ్బాయిని పిలుచుకొచ్చారు. అయ్యా రాయ పాము వచ్చిందంటే వచ్చి కర్ర తీసుకుని వచ్చి ఆ పాముని చంపేశారు. కానీ చాలా నైట్ కాటేసినట్టయితే ఆ పల్లెటూరు అని దూరం ప్రాంతం తీసుకెళ్ళిన టైంలో మధ్యలో నాకు ఏమైనా అంత ఇదిగా వచ్చేసింది. కానీ చాలామంది పాము కలిసి చనిపోయిన చాలామంది నాకు తెలిసి చూశాను. కానీ ఆ టైంలో నా పాము కలిసినట్టయితే నా పరిస్థితి ఏంటి, నా బిడ్డ పరిస్థితి ఏంటి అని ఎంతో బాధపడినాను. జ్వరం కూడా వచ్చేది కలుసుకుంటాను. ఇప్పుడు కూడా నాకు జ్వరంగానే ఉంది. దేవుడు ప్రభుని బట్టి నేను దూరంగా ఉన్న దేవుడు నాకు నన్ను మర్చిపోవట్లేదు. నన్ను ఎంతగానో కాచి కాపాడుతున్నాడు. దేవుడికి వందనాలు. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించుకుంటాను. చూసారా పిల్లరా, దేవుడు ఎంత గొప్ప